बोलिए गंगा मैया की पलक కాశీ వీడియోకి కంటిన్యూషన్ అండి ఈ వీడియో. ఈరోజు మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చామండి. అయితే కాశీలో ఎవరైనా చనిపోతే ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చి ఎందుకు దహనం చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చనిపోయిన వాళ్ళ కట్లు అమ్ముతారండి. ఇక్కడ ఎంత దెబ్బలుగా ఉన్నాయో. అయితే మణికర్ణలో ఎవరు చనిపోయినా ఇక్కడికే తీసుకొస్తారండి. ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేస్తారండి. దహనం చేసేటప్పుడు కట్ను తూకంలో తూసి కొనుక్కుంటారండి. కొనుక్కొని దహనం చేస్తుంటారండి చనిపోయిన వాళ్ళు. అయితే ఈ ఘాటీలో ఎందుకు దహనం చేస్తారంటే మనం మానవ జన్మ ఎత్తినాక పుట్టిన దగ్గర నుండి చనిపోయిన దాకా వరకు మనం ఎలా బ్రతికామో ఏం చేసామో అనేది పక్కన పెడితే, అయితే ఇది కనిపిస్తున్న టెంపుల్ అనేది రత్నేశ్వరి మహాదేవ్ టెంపుల్ అండి. చూడండి లోపల గుడి ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దాం. మధ్యలో చూడండి. అయితే మణికర్ణిక ఘాట్ నేను పైనుండి మీకు వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఇలా ఉంటుంది. ఈ ఘాటి వేడిగా నాకు అంతగా పెద్దగా తీయాలనిపించలేదు, సో నేను ఎక్కువగా తీయలేదు అసలు. అయితే మనం చనిపోయాక అంతా కోరుకునేది మోక్ష జన్మ కావాలని కోరుకుంటారండి. ఈ మోక్ష జన్మ అనేది కాశీలోని మణికర్ణిక ఘాట్ దగ్గర దహనం అయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మోక్ష ప్రాప్తి కలుగుతుందని అందరూ అంటుంటారండి. సో నేను ఇలాగా మణికర్ణిక ఘాట్కి వెళ్ళేటప్పుడు అంతగా వీడియో పెద్దగా తీయలేదండి, తీయాలనిపించలేదు. మీరు చూడొచ్చు. అయితే కంటిన్యూషన్ గంగా హారతి వీడియో అండి. ఇది చూడడానికి కాశీలో చాలామంది వస్తూ ఉంటారండి. అయితే ఈ గంగా హారతి చూడాలని అనుకునేవారు ముందుగానే వచ్చి ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి. లేదనుకుంటే స్టార్టింగ్లో కూర్చోలేము అనుకుంటే 200 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారండి. బోటు మీద కూర్చోాలనుకున్నా 200 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారండి. చూసారా ఫ్రెండ్స్, బోటు పైన తండాలుగా జనాలు ఎలా ఉన్నారో. ఈ గంగా హారతికి అంత ప్రత్యేకత ఉంటాయండి. అయితే మన జీవితంలో ఒక్కసారైనా ఈ గంగా హారతి చూడాలండి. ఈ గంగా హారతి చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తారండి. గంగా హారతి వీక్షణం సర్వపాపహరణం. అయితే ఫైనల్గా గంగా హారతి చూడడం అయిపోయిందండి. మేము రిటర్న్ అయిపోయాము. చూసారా, అక్కడ షాపింగ్ చేయాలనుకున్న చాలా షాపులు ఉన్నాయండి. అన్ని రకాల మనకి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. షాపింగ్ చేయాలనుకున్న చాలా బాగుంటాయి, తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అయితే చాలా క్రౌడ్గా ఉంటుందండి. ఈ షాపింగ్ చేయాలనుకున్న గంగా హారతి అయినాక షాపింగ్ చేయాలన్నా మళ్ళీ రిటర్న్ ఆటో ఎక్కి వెళ్దామన్నా చాలా క్రౌడ్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో రోడ్లు చూడండి. మేము కంప్లీట్ అయినాక రోడ్లు ఖాళీ లేవండి, నడవడానికి కూడా ఖాళీ లేవు. ఫైనల్గా మాది కంప్లీట్ అయిపోయినాక మేము వెళ్ళిపోయాం అనమాట. అయోధ్య చూడడానికి వెళ్ళాము. దీని కంటిన్యూషన్ అయోధ్య వీడండి, తప్పకుండా చూడండి.